ఎయిర్ ఇండియా విమాన సంస్థకు ఉద్యోగులు షాక్ ఇచ్చారు. క్యాబిన్ క్రూ సిబ్బంది మూకుమ్మడిగా సెలవు పెట్టారు. 300 మందికి పైగా సీనియర్ సిబ్బంది చివరి క్షణంలో సిక్ అయ్యామంటూ లీవ్ పెట్టడంతో పలు దేశీయ అంతర్జాతీయ సర్వీసులు నిలిచిపోయాయి. వేరే ప్రత్యామ్నాయం లేక 80కి పైగా సర్వీసులను ఆ సంస్థ రద్దు చేసింది. మంగళవారం రాత్రి నుంచి బుధవారం ఉదయం వరకు వివిధ నగరాలు, విదేశాలకు వెళ్లాల్సిన ఎయిర్ ఇండియా విమానాలు రద్దయ్యాయి. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. తాము వెళ్లాల్సిన విమానాల కోసం ఎదురు చూసి నానా అవస్థలు పడ్డారు. సిబ్బంది చివరి నిమిషంలో సెలవు పెట్టడంతో విమానాలను నడపడం వీలు పడలేదని, అసౌకర్యానికి క్షమించాలి అంటూ ప్రయాణికులను ఎయిర్ ఇండియా ఓ ప్రకటనలో కోరింది. ఇక తమ ఉద్యోగుల సామూహిక సెలవులు వెనుకున్న కారణం తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నట్టు తెలిపింది ఆ సంస్థ. సిబ్బంది మూకుమ్మడిగా సిక్ లీవ్ పెట్టడం వల్ల ఈ పరిస్థితి ఏర్పడిందని తెలిపింది. టికెట్స్ బుక్ చేసుకున్న ప్రయాణికులకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేశామని, డబ్బులు పూర్తిగా తిరిగి చెల్లిస్తున్నట్టుగా తెలిపింది. ప్రయాణాన్ని రద్దు చేసుకునేందుకు అంగీకరించిన వారికి మరో తేదీకి టికెట్ జారీ చేస్తున్నట్టుగా ఎయిర్ ఇండియా తెలిపింది. నష్టాల్లో కూరుకుపోయిన ఎయిర్ ఇండియాను కేంద్ర ప్రభుత్వం అమ్మకానికి పెట్టగా దాన్ని టాటా సంస్థ 18,000 కోట్లకు దక్కించుకుంది. అయితే ప్రైవేటీకరణను ఉద్యోగులు తీవ్రంగా వ్యతిరేకించిన కేంద్రం మాత్రం వెనక్కు తగ్గటం లేదు. ప్రైవేట్ పరం కావడంతో ఉద్యోగుల విషయంలో సంస్థ తీసుకుంటున్న చర్యలపై తీవ్ర అభ్యంతరం వ్యక్తమవుతోంది. ఈ నేపథ్యంలోనే సీనియర్లు ఒకేసారి సిక్ లీవ్ పెట్టడంతో విమానాలన్నీ నిలిచిపోయాయి. చివరి క్షణంలో వారు తీసుకున్న నిర్ణయం సర్వీసులను ప్రభావితం చేసింది. My name is Varsha. Actually, our flight was yesterday 10:30. We came here at 7:30 like that. But we wait for here till 6 more than 6 hours. But the flight was cancelled. We are inside the airport for 6 to 7 hours. We didn't get any water, anything, nothing we get in. Then we fight here with this office. Then all of the people who traveling with us, they went back to their home. Only we were here for fighting. Then now we get the ticket for today night. We are traveling with small 2 kids, 6 months old. So that's why we are fighting for the ticket. They told they will refund, but 14 days after the travel. We don't have any use for the 14 days travel, so that's why we fighted. We called some news channels. That's why they arranged us ticket for today night. Actually, I'm supposed to fly today 8:30 to Muscat. I came here at 5 o'clock in the morning. Then I came to know it was cancelled. So then I fight with them so much. Then finally I got the ticket for tomorrow. Actually, this is very urgent. Since my husband was hospitalized in Muscat for medical emergency. Actually, I am going. So I explained my situation and then they gave me the ticket for tomorrow, very next day. The passengers actually they said they don't have ticket till 17th of this month. They probably get after 70. May or may not be, that is not confirmed yet. The refund also they provide only after 2 weeks. I was actually about to change the flight. I was planning to take some other flight, but then they said they can give now. There was they got 2 seats cancelled, so they gave me that seat.